అందరికీ నమస్కారం అండి. నిన్నటి నుంచి మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కొన్ని సంఘటనల గురించి, అందులో భాగంగా ఈ అరాచక పాలనలో సామాన్యులు ఇబ్బంది పెడుతున్న తీరు, ప్రత్యేకంగా మా పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు వీళ్ళందరిపైన ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా ప్రశాంతమైన విశాఖపట్నం లాంటి పట్టణంలో జనవాణి కార్యక్రమం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన ఇబ్బందుల గురించి, ముందుగా ఆ 9 కుటుంబాలు ఎవరైతే మా 9 నాయకుల్ని రిమాండ్కి పంపించారో వాళ్ళందరితో సుమారు 2.5 గంటల సేపు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని వివరాలన్నీ తెలుసుకున్నారు. చాలా అప్రజాస్వామికంగా, గొంతు నొక్కే విధంగా, భయభ్రాంతులు చేసే విధంగా ఒక పిచ్చి ప్రయత్నం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తోంది. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకుని ఎవరు కూడా వాళ్ళ అడ్డు రాకూడదని, జనవాణి కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్రలో జరుగుతున్న స్కామ్లన్నీ బయటపడతాయని, ప్రత్యేకంగా భూముల స్కామ్ బయటపడుతుందని, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఖచ్చితంగా ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా జనవాణి కార్యక్రమం జరగకూడదని ఒక కుట్ర ఈ ప్రభుత్వం చేసిందని చాలా స్పష్టంగా మాకు మా నాయకులతోటి, కార్యకర్తలతోటి, వివిధ ప్రాంతాల నుంచి మాకు వచ్చిన సమాచారం ఆధారంగా ఒక నిర్ణయానికి మేము రాగలిగాం. ఈ సంఘటన రాష్ట్రాన్నే కాదు దేశంలో కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్తకంఠంతో ఖండించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా పార్టీ అధ్యక్షుల వారికి సంఘీభావం తెలిపారు. ఈ చేస్తుంది చాలా పొరపాటు, మనందరం కలిసికట్టుగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనని ఎదుర్కోవాలనే ఒక నిర్ణయం వాళ్ళందరూ కూడా మా పార్టీ అధ్యక్షుల వారితో మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా వెల్లడించడం జరిగింది. వ్యవస్థల దుర్వినియోగం ఒక ఎత్తు అయితే, వ్యవస్థ పైన నమ్మకం పోయేటట్టు లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ రాకుండా కాపాడాల్సిన ప్రభుత్వం వాళ్ళే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు అక్కడ. ఇది జరిగింది పరిస్థితి, ఇది వాస్తవం. విశాఖపట్నంలో 4 గంటల 40 నిమిషాలకి హైదరాబాద్ నుంచి మేము అక్కడ ఎయిర్పోర్ట్లో చేరితే, 1 గంట క్రితం జరిగిన ఒక సంఘటనలో ప్రతి ఒక్కరిని అందులో ముద్దాయిగా చేర్చేసి 188 మంది మీద కేసులు పెట్టి, అందులో 92 మంది మీద అటెంప్ట్ టు మర్డర్ 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటే ఇంతకన్నా ఆశ్చర్యకరంగానే ఉంటుందో చెప్పండి. చివరికి రిమాండ్ రిపోర్ట్లో దొరికింది ఏంటంటే, చెత్తబుట్ట మూత విసిరేశారంట, అది డెడ్లీ వెపన్ కింద తీసుకున్నారు. జెండాలు కొన్న కర్రలతోటి ఎక్కడో కారు తేలిందంట, మంత్రి గారి కారు అడ్డుకున్నారు, ఇది కుట్రపూరితంగా చేశారు, ఇది కావాలని గుమిగూడి అన్లాఫుల్ అసెంబ్లీ జరిగింది ఎయిర్పోర్ట్ దగ్గరని వీళ్ళందరూ కూడా క్లెయిమ్ చేస్తున్నారు. 2 చాలా ఆసక్తికరమైన విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాం ఈ రోజున. మొట్టమొదటిది, ఈ రోజు వరకు కూడా ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఎవరి ఆధీనంలో ఉంటుంది? కేంద్ర బలగాలు, సిఐఎస్ఎఫ్ ఆధీనంలో ఉంటుంది. ఈ రోజు వరకు సిఐఎస్ఎఫ్ కంప్లైంట్ చేయలేదు ఈ ఇన్సిడెంట్ గురించి. కేవలం ఇక్కడి నుంచి ఫోన్ వెళ్ళింది కాబట్టి అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం విచ్చలవేడిగా ప్రయత్నం చేశారు. ఆ రోజు రాత్రి భయభ్రాంతులు చేశారు. మీకు కొన్ని వీడియోస్ చూపిస్తాం. ఏ విధంగా హోటల్లో పవన్ కళ్యాణ్ గారు నేను ఉన్న రూముల పక్కన వచ్చి మా నాయకులను ఎట్లా ఈడ్చుకెళ్లారో అర్ధరాత్రి, ఏ విధంగా 2000-3000 మంది పోలీసులు దించి హోటల్ చుట్టూ ఒక వార్లైక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారో మీ అందరికీ చూసే ఉంటారు. మీరు మరొకసారి మీకు చూపించి అర్థమయ్యే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఇది చాలా తప్పు, దీని అందరూ కూడా ఖండిస్తున్నాం. ఇంకొక విషయం మా నాయకులు మా దృష్టికి తీసుకొచ్చారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కింద పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ ఇచ్చి, మీరు ఎక్కడ కూడా మీటింగ్స్ జరపకూడదు, మీరు ప్రొసెషన్స్ ఎక్కడ చేయకూడదు, ర్యాలీలు ఎక్కడ చేయకూడదు, డ్రోన్ కెమెరాలు కూడా వాడకూడదని ఆ రోజు దాదాపు 4.5 గంటల సేపు పోలీస్ అధికారులు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ సర్వ్ చేయడానికి
అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఆయన చివరికి ఒక నిర్ణయం తీసుకున్నారు. లా అబైడింగ్ సిటిజన్గా నేను నోటీస్ తీసుకుంటానని స్వీకరించారు. కానీ ఈరోజు మాకు వెల్లడైంది ఏంటంటే, ప్రోగ్రామ్ మేము 7వ తారీఖు మేము టికెట్లు కొనుక్కొని, మేము రెగ్యులర్ కమర్షియల్ ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్లో 7వ తారీఖున టికెట్లు కొనుక్కున్నాం హైదరాబాద్ నుంచి ప్రయాణం చేయడానికి. 12వ తారీఖున మా నాయకులు వెళ్ళి కమిషనర్ గారిని డీసీపీ గారిని కలిసి లిఖితపూర్వకంగా 13వ తారీఖున వాళ్ళు పోయి ఈ సమాచారం అందించిన తర్వాత ఆ రోజు ఏ అధికారి కూడా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఇక్కడ అమల్లో ఉందనే మాట పొరపాటున కూడా మా వాళ్ళకి చెప్పలేదు. సడన్గా వీళ్ళు ఒక కాగితం తయారు చేసి తీసుకొచ్చి అక్టోబర్ 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ యాక్ట్ అమల్లో ఉందని పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ ఇచ్చారు హోటల్లో ఆ రోజున. మరి ఉదయం అంత గర్జన, సింహ గర్జన, ఆ గర్జన ఈ గర్జన అని చెప్పి వీళ్ళు కార్యక్రమం చేసుకున్నారు. అది దానికి నోటీసులు లేవా? దానికి పోలీస్ యంత్రాంగం సిద్ధంగా లేదా? ఎందుకు కనీసం లా అండ్ ఆర్డర్ కాదు కదా, ట్రాఫిక్ పోలీసులు కూడా ఎందుకు ఇవ్వలేదు? పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సందర్భంలో కనీసం ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ ఎవరికి ఆటంకం కలగకుండా ప్రశాంతమైన వాతావరణం వెళ్ళి మా కార్యక్రమాలు మేము చేసుకుందామని ముందడుగేస్తుంటే వాళ్ళు ఆ విధంగా ఇబ్బంది పెట్టారు. దానికి సంబంధించిన 2 తీర్మానాలు ఈరోజు పిఏసీ మీటింగ్లో చాలా ముఖ్యమైన తీర్మానాలు. మొట్టమొదటిది, ఈ నాయకులందరికీ వివిధ పార్టీల నుంచి చాలామంది పెద్దలు, అనుభవం కలిగిన వాళ్ళు, సమాజం కోసం ప్రజాస్వామ్య బాధలుగా వాళ్ళు నిలబడిన వ్యక్తులు చాలామంది ఫోన్లు చేసి కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలిపినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు పిఎస్సి సమావేశంలో ఒక తీర్మానం చేయడం జరిగింది. రెండో ముఖ్యమైన అంశం, ఇటువంటి పరిస్థితుల్లో అర్ధరాత్రి 1:30కు కూడా ఇళ్లలోకి వెళ్ళి మహిళలు ఉన్న చోట, చిన్న బిడ్డలు ఉన్న చోట కనీసం మహిళా కానిస్టేబుల్ లేకుండా ఇల్లంతా సోదా చేసి ఫర్నిచర్ అంతా అటు ఇటు తోసేసి భయభ్రాంతులు గురి చేసి ఒక 3-4 మా జనసేన కుటుంబం సభ్యులకు చాలా అవమానకరంగా పోలీసులు అక్కడ బిహేవ్ చేశారు. వాళ్ళకి సంఘీభావం తెలపడమే కాకుండా ధైర్యం నింపిన మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతూ, ఎప్పుడూ వాళ్ళకి న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యవాదంగా అన్ని విధాలుగా వాళ్ళకి అండగా నిలబడతామని ప్రత్యేకంగా పార్టీ నుంచి అధైర్యపడకుండా వాళ్ళు ఎప్పుడూ సమాజం కోసం, భారతదేశం కోసం, మన ఆంధ్ర రాష్ట్రం కోసం నిలబడమని పవన్ కళ్యాణ్ గారు కొనియాడారు. దాన్ని మేము గుర్తించి ప్రతి ఒక్కరిని అభినందిస్తూ రెండో తీర్మానం చేశాం. ఇంకా కార్యక్రమాల విషయాల్లో ముందుగా జనవాణి కార్యక్రమం దేనికోసమైతే విశాఖపట్నం మేము ప్రయాణం మొదలుపెట్టామో అప్పటికే 4 ప్రాంతాల్లో చేశాం. విజయవాడలో 2 సభలు, భీమవరంలో ఒక సభ, తిరుపతిలో ఒక సభ, చివరికి విశాఖపట్నానికి జనవాణి కార్యక్రమం చేయడానికి వెళ్ళాం. అప్పటికే 2781 అర్జీలు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా స్వీకరించారు. ఈ అర్జీలన్నీ కూడా సామాన్యులు పాపం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో కనీసం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఒక న్యాయం జరుగుతుంది దీనివల్ల అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ వాళ్ళు కష్టపడి 100 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసుకొచ్చి జనవాణి కార్యక్రమంలో మా పార్టీ అధ్యక్షుల వారికి అందించడం జరిగింది. 1671 అర్జీలు ప్రభుత్వంకి మనం పంపించిన తర్వాత వారికి సంబంధిత శాఖలు అంటే 28 శాఖలకు సంబంధించిన అర్జీలు ప్రభుత్వం నుంచి అక్నాలెడ్జ్మెంట్లు వచ్చి క్షేత్రస్థాయికి వాటికి ప్రాసెస్లో పంపడం జరిగింది. అందుకనే ఈ జనవాణి కార్యక్రమాన్ని ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్లో ప్రెసిడెంట్ గారు ప్రపోజ్ చేసిన తర్వాత మరి రాష్ట్రంలో కొత్తగా మరి 26 కేంద్రాలు, జిల్లా కేంద్రాలు అనాలో మరి రాజధానులు అనాలో, ఎందుకంటే 3 రాజధానులు అంటున్నారు కాబట్టి 26 జిల్లాలకి ఉన్న జిల్లా కేంద్రాలు, రాజధానులు, ఆ ప్రాంతాల్లో ప్రతి చోట కూడా జనవాణి కార్యక్రమం చేయాలని ఈరోజు నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా Tier 2 సిటీస్ని గుర్తించి అక్కడున్న సమస్యలపైన ప్రతి ఒక్కరికి ఇంకా దగ్గరయ్యేటట్టు, అంత దూరం ప్రయాణం చేయకుండా వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసేటట్టు జనసేన పార్టీ ఒక ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. గిరిజన ప్రాంతాల్లో ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాల్లో వీళ్ళు ఒక జిల్లా చేశారో అక్కడ 2 చోట్ల ఈ సభ నిర్వహిస్తాం. ఎందుకంటే రంపచోడవరం నుంచి పాడేరు వరకు వాళ్ళు ప్రయాణం చేయలేరు కాబట్టి దూరదృష్టి లేని ఈ ప్రభుత్వానికి కొంతవరకైనా బుద్ధి వచ్చేటట్టు ఉంటుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో 2 సభలు నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా 26 సభలు ఈ 26 జిల్లాల్లో కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకొక చాలా ముఖ్యమైన కార్యక్రమం మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో
హౌసింగ్ శాఖ పనితీరు ఏ విధంగా కేవలం పత్రికా ప్రకటనలకే సరిపోయింది తప్ప నిజంగా పేదవాడికి ఒక కళ, ఒక ఆశ, సొంత ఇల్లు కోసం ఎదురు చూస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు మరి ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుని, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుని అందరూ ఓట్లు వేశారు. ఆ కళ నిజమవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు నిజంగానే ప్రభుత్వం పక్షాన నిలబడి వాళ్ళు పోరాటం చేసినా ఈ ప్రభుత్వం మాత్రం ఈ 3.5 సంవత్సరాల్లో కేవలం 8% ఈ గృహ నిర్మాణ పథకం కింద వాళ్ళు పెట్టుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వగలిగారు. జగనన్న కాలనీలు గ్రామాల్లో, రూరల్ ప్రాంతాల్లో, అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో ఉన్న టిడ్కో ఇల్లు విపరీతంగా పాపం సామాన్యులు ఎవరైతే లబ్ధిదారులుగా వాళ్ళని ఎంపిక చేశారో వాళ్ళు కట్టుకోలేని పరిస్థితి. ప్రభుత్వం అక్కడ కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. రోడ్లు కానివ్వండి, అక్కడ గ్రౌండ్ లెవెలింగ్ కానివ్వండి, కాంట్రాక్టర్లు అందరూ కూడా గతంలో ఒప్పుకున్న రేట్లకి విరుద్ధంగా మేము ఈ పనులు చేసుకోలేకపోతున్నాం, ఎన్హాన్స్ చేయమని, రోడ్ల పరిస్థితి బాగాలేదు కాబట్టి మెటీరియల్ తోడడానికి మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు మన ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో కూడా ప్రాధేయపడినా కూడా ప్రభుత్వం నుంచి అక్కడ కదలిక లేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 4,500 కోట్ల రూపాయలు గ్రాంట్ కింద ఈ పథకానికి రావాల్సిన నిధుల్లోంచి 1,540 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది ఇతర పథకాల్లోకి. ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక నిర్ణయం ఈరోజు తీసుకున్నాం. జగనన్న కాలనీసు, ఈ టిడ్కో ఇల్లు నవంబర్ 12, 13, 14 తారీఖులో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఒక సోషల్ ఆడిట్ చేయబోతోంది. దీంట్లో చాలామంది రిటైర్డ్ ఇంజనీర్లు, నిపుణులు, మాకు సహకరించడానికి చాలామంది ఆర్కిటెక్ట్స్ ఎంతోమంది ముందుకొచ్చారు. ఇది ప్రతి జగనన్న కాలనీ, ప్రతి టిడ్కో గృహ నిర్మాణం పథకం దగ్గరికి వెళ్ళి అక్కడ వాస్తవాలు ఏంటి, ఎంతవరకు పురోగతి జరిగింది, ఎందుకు వీళ్ళు కట్టలేకపోతున్నారు, అదేవిధంగా అక్కడ ఉన్న లబ్ధిదారులతోటి మా వాళ్ళంతా కూడా చర్చించుకుని ఒక చక్కటి నివేదిక 175 నియోజకవర్గాల నుంచి కూడా ఆ నివేదికలు తెప్పించుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక వారం లోపు, అంటే నవంబర్ 20 తారీఖు కల్లా ఆయనకి సమర్పించేటట్టు ఒక రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక కార్యక్రమం చేయబోతున్నాం. ఈ జగనన్న కాలనీలు, ఈ టిడ్కో గృహాలపైన జరుగుతున్న అవాస్తవ ప్రచారం, ఎంత దుర్మార్గంగా ప్రజల్ని మోసం చేస్తూ ఈరోజు పాపం వాళ్ళు బ్యాంకుల నుంచి తెచ్చుకున్న రుణాలు దానిపైన వడ్డీలు కట్టుకునే పరిస్థితి ఉంటే, మరి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో ఏ విధంగా సోషల్ ఆడిట్ చేస్తారో ఒక మంచి స్ఫూర్తితోటి చాలా టెక్నికల్గా పర్ఫెక్ట్గా చేస్తారో అదేవిధంగా మా జన సైనికులు, మా వీర మహిళలు, మా నాయకులు అందరూ కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఈ అంశాలతో పాటు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక నిబద్ధతతోటి ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు లాని రెస్పెక్ట్ చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ మీ ఎవరు కూడా మీరు ఎక్కడ కూడా అవమానపరచబాకండి, కించపరచబాకండి. ఎందుకంటే వాళ్ళు పాలకుల పరిపాలన వలన వాళ్ళు అట్లా నలిగిపోతున్నారు. వాళ్ళు కూడా మన సోదరులే అనే భావంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా నాయకులందరికీ కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేము ఏ కార్యక్రమం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఏ విధంగా ఈ అవినీతి పాలన, అరాచక పాలన ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతున్నారో దాన్ని వివరించడానికి కోసం ప్రతిపక్ష పార్టీగా ఇది ఒక బాధ్యతగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. సామాన్యుల తరఫున ఎప్పుడు నిలబడతాం, ధైర్యంగా పోరాడతాం, ఎక్కడ కూడా తగ్గం అనేది పదే పదే ఈరోజు మా చర్చల్లో ప్రతి ఒక్కరు కూడా అది వ్యక్తపరచడం జరిగింది. విశాఖపట్నంలో మీరు అందరు చూశారు ఆ రోజున, ప్రత్యేకంగా ఈరోజు మీకు వీడియోలు కనపడతాయి. ఏ విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ గారి వెహికల్ పైన నిలబడి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఆపేయండి, ముందుకెళ్ళకూడదు, ఈ కార్యక్రమం ఇంతటితో ముగించాలి అని చెప్పి ఒత్తిడి చేశారో చాలా ఆశ్చర్యం కలిగించింది. వీధి దీపాలన్నీ కూడా ముందుగానే ఒక ప్రణాళికతోటి మూసేసి చాలా స్పష్టంగా మాకు మెసేజ్లు వచ్చినాయి. వైసీపీ నాయకులు వాట్సాప్ మెసేజ్లు పెట్టారు, పలానా జంక్షన్కి రండి, మన అందరం కలిసి అడ్డుకుందాం పవన్ కళ్యాణ్ గారి పర్యటన. దాడికి కూడా సిద్ధమయ్యారు. లైట్లు దేనికోసం తీశారని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున ప్రభుత్వాన్ని. ఎందుకు అంధకారంలో పవన్ కళ్యాణ్ గారిని ముందు తీసుకెళ్లాల్సి వచ్చింది? ఎందుకు మా జన సైనికులు, వీర మహిళలు వాళ్ళ సెల్ ఫోన్ మీదలో ఉన్న టార్చ్లు ఆన్ చేసి అక్కడ వెలుతురులో ఆ వెలుతురుతోటి నమస్కారాలు పెట్టుకుంటూ ముందుకెళ్తుంటే దాన్ని కూడా మీరు అడ్డుకున్నారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసిన కుట్ర. ఆయన పైన దాడి జరగాలని, ఉత్తరాంధ్రలో భయభ్రాంతులు సృష్టించాలని, ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడానికి కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఊహించని విధంగా దుర్మార్గమైన కుట్ర పన్నారనేది చాలా స్పష్టంగా మాకు అర్థమవుతోంది. మీరందరూ కూడా కొంచెం గమనిస్తే ఇప్పుడు ఈ వీడియో మీకు ప్లే చేస్తాం. జనసేనానిపై కుట్ర.
ఈ నెల 15వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నోవోటెల్ హోటల్ కు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తరలి వెళుతున్న సమయంలో ఆయనపై దాడి చేయడానికి బలమైన కుట్ర జరిగిందని ఢిల్లీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అందులో భాగమే అంధకారం. పవన్ కళ్యాణ్ గారు ప్రయాణం చేస్తున్న మార్గంలో విద్యుత్ సరఫరాను ఆపేశారు. అంతా చీకటి. మొబైల్ ఫోన్ల వెలుతురులో ఆయన ప్రయాణం కొనసాగింది. పవన్ కళ్యాణ్ గారిని వేలాది మంది జనసైనికులు, వందలాది వాహనాలు అనుసరించడం, జనసేనాని అప్రమత్తంగా ఉండడంతో కిరాయి వ్యక్తులు సాహసం చేయలేకపోయారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం విమానాశ్రయం నుంచి జనసేనాని ర్యాలీగా వస్తున్న సందర్భంలో అల్లరి సృష్టించి జనసేనానిపై దాడికి పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. ర్యాలీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దాకా పవన్ కళ్యాణ్ గారి వాహనాన్ని డీసీపీ నాగన్న గారు అనుసరించారు. రైల్వే కాలనీ కూడలిలో తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద డీసీపీ సుమిత్ గరుడ గారు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి వాహనం పైకెక్కి ఆయనను అదిలించడం ప్రారంభించారు. ఆ సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం ఆవేశానికి లోనైనా చుట్టూ ఉన్న జన సైనికులు కూడా ఆవేశానికి గురయ్యే అవకాశం ఉంది. చుట్టూ చీకట్లు. ఇదే అదనుగా ముందస్తు పథకం ప్రకారం ర్యాలీని అనుసరించిన కిరాయముకలు పవన్ కళ్యాణ్ గారిపై దాడి చేసేవారు. సుమిత్ గరుడ గారు ఎంత రెచ్చగొట్టినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు సంయమనం పాటించడంతో కుట్రదారుల పన్నాగం పారలేదు. ర్యాలీకి ముందు రోజు రాత్రి విశాఖపట్నంలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఇంట్లో పైవాళ్లు ఆదేశించడంతో ఈ కుట్రకు రూపకల్పన జరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రయాణించే మార్గంలో అంధకారం అలుముకునేటట్లు అప్పుడే ఆలోచన చేశారు. కొందరి వ్యక్తుల ఫోన్ సంభాషణల ద్వారా ఈ కుట్రను తెలుసుకున్న ఢిల్లీ వర్గాలు రానున్న రోజులలో అప్రమత్తంగా ఉండవలసిందిగా జనసేన నాయకత్వానికి హెచ్చరికలు చేశారు. సిద్ధవటంలోనే పవన్ కళ్యాణ్ గారి విశాఖ పర్యటన ఖరారు. ఆగస్టు 20న కడప జిల్లా సిద్ధవటంలో జనసేన రైతు భరోసా యాత్ర, మరుసటి రోజు 21న తిరుపతిలో జనవాణి కార్యక్రమాలు జరిగాయి. ఆ సందర్భంలోనే విశాఖపట్నంలో 3 రోజుల పాటు పార్టీ కార్యక్రమాలు జరపాలని నిర్ణయం జరిగింది. 22వ తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ పర్యటనను ఖరారు చేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. జనవాణి, జనసేన భరోసా ఉత్తరాంధ్రలో ఒకటి. మీ సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారు మీ అర్జీ తీసుకుంటారు. దయచేసి అందరు తరలిరండి. సెప్టెంబర్లో జనవాణి నిర్వహించడానికి విశాఖ డాబా గార్డెన్స్ లో ఉన్న సీతారామరాజు ఆడిటోరియం కోసం జనసేన స్థానిక నాయకత్వం ప్రయత్నించింది. ఆడిటోరియం అందుబాటులో లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం అక్టోబర్ నెలకు వాయిదా పడింది. అక్టోబర్ 7న పవన్ కళ్యాణ్ గారు మరియు మనోహర్ గారి ఫ్లైట్ టికెట్లను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుక్ చేశారు. విశాఖ పర్యటనపై అధికారిక ప్రకటన. సభా నిర్వహణకు అనుమతులు రాకుండా, ఆడిటోరియంలు, హోటల్ రూమ్లు సైతం ఇవ్వకుండా వైసీపీ ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడటం, అనుమతులు ఇచ్చిన వారిని ఇబ్బంది పెట్టడం వారికి పరిపాటిగా మారిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని కార్యక్రమం షెడ్యూలు ఖరారైనప్పటికీ అన్ని అనుమతులు పొందడం పూర్తయ్యాకే కార్యక్రమం గురించి అధికారికంగా పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటిస్తుంది. అందువల్ల ఈ కార్యక్రమం చాలా ముందస్తుగానే నిర్ణయమైనప్పటికీ అక్టోబర్ 10న ప్రకటించడం జరిగింది. అప్పటికి అనుమతుల తతంగం పూర్తయింది. 8న విశాఖ గర్జనకు పిలుపు. విశాఖపట్నంలో గర్జన నిర్వహించాలని వైసీపీ ఆధ్వర్యంలోని జేఏసీ అక్టోబర్ 8న పిలుపునిచ్చింది. మరి 7వ తేదీనే నిర్ణయమైన జనసేన కార్యక్రమం గర్జనకు పోటీ ఎలా అవుతుంది? గర్జనకు వ్యతిరేకంగా జనవాణి కార్యక్రమాన్ని విశాఖలో జనసేన నిర్వహించిందని ఎలా అడ్డగోలుగానగలరు? అధికారం మీ చేతుల్లోనే ఉందిగా. విమానం టిక్కెట్లు ఎప్పుడు బుక్ అయ్యాయో, 7వ తేదీన ఆడిటోరియం నిర్వాహకులను జనసేన నాయకులు సంప్రదించారో లేదో నిర్ధారించుకోవచ్చు. జనసేనపై ఎంత బురద చల్లాలని ప్రయత్నించినా ముందుగా అవి మీ చేతులనే మకిలి చేస్తాయి. జనసేన మాత్రం ప్రజాదరణతో ప్రకాశిస్తూనే ఉంటుంది. వైసీపీ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారే లక్ష్యంగా ఎలాంటి కుట్రలకు తెరతీసిందో ప్రతి ఒక్కరూ గ్రహించాలి. నోవోటెల్ దిగ్బంధనం. పవన్ కళ్యాణ్ గారే లక్ష్యం. 15వ తేదీ రాత్రి 9 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ గారు నోవోటెల్ హోటల్ కు చేరుకున్నారు. 6వ అంతస్తులో బస చేశారు. అదే అంతస్తులో పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పీఏసీ సభ్యులు నాగబాబు గారు బస చేశారు. మరికొన్ని గదుల్లో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఆ రోజు రాత్రి పోలీసు బలగాలు వందల సంఖ్యలో నోవాటెల్ ను చుట్టుముట్టి భయానక వాతావరణం సృష్టించారు. పార్టీ అధ్యక్షులను కలిసేందుకు వచ్చిన పార్టీ నాయకులను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రదేశాలకు తరలించడం మొదలు పెట్టారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బస చేసిన 6వ అంతస్తులోకి పోలీసులు ప్రవేశించి జనసేన నాయకులను బరబరా ఇచ్చుకుంటూ వెళ్లిపోయారు. అర్ధరాత్రి మరోమారు ప్రవేశించి పవన్ కళ్యాణ్ గారు ఉన్న గదిని తనిఖీ చేయాలని ప్రయత్నించారు. ఆ గది ముందు హంగామా సృష్టించారు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారి గది ముందు
అదే రీతిలో పోలీసులు ప్రవర్తించారు. నాగబాబు గారి వ్యక్తిగత సిబ్బందిని బలవంతంగా అరెస్టు చేశారు. 6వ అంతస్తులో ఉన్న పార్టీ నాయకులను అరెస్టు చేసి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి యశస్వి గారిని బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి నిబంధనలకు నీళ్లొదిలారు. మహిళలను రాత్రిపూట అరెస్టు చేయరాదని నిబంధనలు చెబుతున్నా మగ పోలీసులే ఆమెను అరెస్టు చేస్తే పోలీసు వ్యవస్థ పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ఆ రోజు పోలీసు వ్యవస్థను చెప్పుచేతల్లో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారే లక్ష్యంగా అర్ధరాత్రి వేళ అరెస్టు చేసి రాష్ట్రంలో అలజడిరేపాలని కుట్ర పన్నినట్లు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. తుని నుంచి అదే కుతంత్రం. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా కుట్రనే నమ్ముకుంది. సామాజిక వర్గాల మధ్య అలజడిరేపే కుతంత్రాలకు రచన చేస్తుంది. తునిలో కాపులకు సంబంధించిన సమావేశంలో రేలుదహనం ఘటన వెనుక ఎవరున్నారు, కుట్రను రచించిందెవరు అంటే వేళ్లన్నీ వైసీపీనే చూపిస్తాయి. 4 ఏళ్ల కిందట విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి నాటకాన్ని వైసీపీ అధినేత ఎలా రక్తి కట్టించి సానుభూతి పొందే ప్రయత్నం చేశారో అందరూ చూశారు. పులివెందుల గొడ్డలి కథ కూడా అలాంటిది. బాబాయి వివేకానందరెడ్డి హత్య ఘటనకు ఎన్ని రంగులు పులిమారో అందరం చూశాం. ఆ హత్యకు కడప ఎంపీ సీటు తగాదాయే కారణమా అంటే వాస్తవమేనని వైసీపీ అధినేత సోదరి ఢిల్లీలో చెప్పారు. పచ్చని కోనసీమలో చిచ్చు రగిల్చిన పాపం ఎవరిది? కులాల కుంపటి రగిలించాలని చూశారు. అందులో భాగంగానే తమ క్యాబినెట్ సహచరుడి ఇంటిని తగలబెట్టించారు. ఓ శాసన సభ్యుడి ఇంటిని ధ్వంసం చేయించారు. అమలాపురంలో సృష్టించిన ఈ విధ్వంసంతో కులాల మధ్య గొడవలు రేపి సామాజిక అశాంతి నెలకొనేలా చేయాలని చూశారు. జనసేన అంటే వైసీపీకి భయం. జనసేనకు రోజురోజుకి పెరుగుతున్న జనాదరణ చూసి వైసీపీ నాయకులకు భయం, వణుకు పట్టుకున్నాయి. అందువల్లే జనసేన ఏ కార్యక్రమం నిర్వహించినా కార్యక్రమం ముగియగానే వైసీపీ జాతిరత్నాలు ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి నిర్లజ్జగా, నిస్సిగ్గుగా అవాకులు చవాకులు పేలుతారు. అధికారం తమ చేతుల నుంచి జారిపోతుందని భయం. అధికారం పోతే వారి పరిస్థితి ఏమిటో వారికి తెలియడం వల్లే ఈ కుట్రలు, కుతంత్రాలు. చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన సేన. ఈ విధంగా ఇంకో 2 minutes. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా రాజకీయాల్లో ఎదుర్కొనే ధైర్యం లేక ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం నిలబడే పవన్ కళ్యాణ్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తరాంధ్రకు రానివ్వకూడదనే ఒక కుట్ర పన్ని ఇబ్బంది పెట్టారు. చివరికి ఎవరిపైన దాడి జరిగిందంటే ఒక మంత్రి గారి పిఏ కంప్లైంట్ ఇస్తాడు. ఒక పోలీస్ అధికారి పైన దాడి జరిగిందని కమిషనర్ ఆఫ్ పోలీసు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. జైల్లో మా నాయకుల్ని పేరున పిలిపించుకొని పక్క గదిలో తీసుకెళ్ళి అందరి ముందు బట్టలు ఇప్పించి బెల్ట్తో కొట్టారు. దేనికోసం ఇదంతా మీరు చేస్తుంది? అధికారం శాశ్వతం అనుకునే జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులకి భవిష్యత్తు ఆ విధంగా ఉండదని అర్థం అవ్వాలి. ప్రజల్ని మీరు ఎంత అణిచివేతకు గురి చేయాలని మీరు నిర్ణయించుకుంటే ప్రజలే మీ పైన తిరగబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. జనసేన ఎప్పుడు కూడా నిజాయితీగా, నిప్పుతో కాదు, మంచి మనసుతోటి, మానవత్వంతో ప్రజల ఇంకా దగ్గరయ్యేటట్టు రాజకీయాల్లో ఒక మార్పు కోసం, నైతిక విలువల కోసం, కొత్త తరం కోసం జనసేన పార్టీ నిలబడుతుంది. కానీ ఈ ప్రభుత్వం, ఈ పార్టీ చేస్తున్న అరాచకాలు ఈ రాష్ట్రానికి మంచిది కాదని నిన్న ఇవాళ జరిగిన అనేక సమావేశాల్లో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మా నాయకులందరికీ కూడా ఆ భరోసా నింపడం జరిగింది. అన్నమాట. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? రెండు అండి. అర్బన్ ఏరియాస్లో టిడ్కో గృహ నిర్మాణం,
గ్రామీణ ప్రాంతాల్లో జగనన్న కాలనీలు వాటన్నిటి కూడా పరిశీలించి ఈ సోషల్ ఆడిట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అనౌన్స్ చేశాం కదండి, రాష్ట్ర వ్యాప్తంగా జనవాణి Tier 2 సిటీస్, అందులో ప్రత్యేకంగా 3 రాజధానులు ఎందుకు 26 రాజధానులు మనం నగరాలను కాస్త రాజధానులు మార్చారు కాబట్టి తప్పకుండా ఆ ప్రాంతాల్లో కూడా మేము పర్యటించి జనవాణి కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తాం. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో కూడా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎస్, చేస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, మాకు నమ్మకం ఉంది. అంటే అంటే ఈ రోజు వరకు ఎక్కడ చెప్పలేదు. చాలామంది నాయకులు సీనియర్ పీపుల్ కూడా మాట్లాడారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో. అవి మేము కొన్ని మేము బయట చెప్పలేదు. కానీ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సెక్యూరిటీ విషయం గురించో ఇంకేదో అంశం గురించో, మా జన సైనికులు ఉన్నారు, మా పార్టీ ఉంది అండగా, ఎప్పుడు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఆ ధైర్యం, ఆ భరోసా ఆయన ఎప్పుడు మాలో నింపుతారు. కాబట్టి ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే ఎదుర్కొని మేము ప్రజల్లోకి వెళ్తాం తప్ప ఈ విధంగా ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రని ఎండగట్టడానికి కోసం ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం. వచ్చినాయి కాబట్టి మీకు చెప్తున్నాం. తరహా ఏముంటుంది దాంట్లో? సమాచారం అందించారు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు, ఇట్లా చేస్తున్నారని చెప్పారు. స్పష్టమైన ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయో మాకు తెలియదు, కానీ సమాచారం మాత్రం వాళ్ళు మాకు అందించారు. మా మంచి కోరే వ్యక్తులు కొంతమంది ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించే వ్యక్తులు, వాళ్ళు ఫోన్ చేసి మాకు ఆ సమాచారం ఇచ్చారు. ప్రతి ఒక్కరికి అంటే ఇందాక మీ వీడియోలో కూడా మీకు అర్థమై ఉంటుంది, ఎవరు అడిగినా వేలు చూపించేది ఎవరి వైపు అంటే వైఎస్ఆర్సీపీ కుట్ర మీద చూపిస్తున్నారు. దానికి అన్ని విధాలుగా ఒక కమ్యూనిటీని ఉపయోగించుకుని రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చేసిన ప్రయత్నాన్ని ఆ రోజు నుంచే వీళ్ళు ఈ విధమైన ఆలోచనలు ఉన్నాయి వీళ్ళకి. దయచేసి ఇటువంటి వ్యక్తుల్ని మీరు రానివ్వబాకండి ప్రజాస్వామ్యంలో. వాళ్ళు కోరుకునే ఈ ఒక్క ఛాన్స్ గురించి మీరు 10 సార్లు ఆలోచించుకుని మీరు ఓటేయండి అని పవన్ కళ్యాణ్ గారు ప్రతి సభలో కూడా చెప్తూనే వచ్చారు. కాబట్టి ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు. కానీ సంఘటన ఎందుకు జరిగింది, ఎవరి వలన జరిగింది, దాని వెనక కుట్ర ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి, అది మేము ఎండగడుతున్నాం. నేను నా పొలిటికల్ కెరియర్లో దాదాపు 6 సంవత్సరాలు నేను హైలీ ప్రొటెక్టెడ్ పర్సన్గా ఉండేవాడినండి. నాకు తెలుసు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది నిజమైతే బహిరంగ ఎట్లా అవుతుందండి అసలు ఆ లెటర్ చెప్పండి. కాన్ఫిడెన్షియల్ టాప్ సీక్రెట్ అనే డాక్యుమెంటు, ఇంటెలిజెన్స్ హెచ్చరిక లిఖితపూర్వకంగా ఏనాడు ఉండదు. ఎవరైతే ఆ మనుషుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారో ఆ వ్యవస్థ ద్వారా వాళ్ళని, ఆ వ్యవస్థని బలపరచడానికి, ఆ వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు చర్యలు తీసుకుంటారు తప్ప ఇట్లా మీడియాకి రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎవరి ద్వారా రిలీజ్ అయింది కూడా నా దగ్గర సమాచారం ఉంది. మీడియా మిత్రులందరికీ ఎవరు పంపించారో కూడా సమాచారం నా దగ్గర ఉంది. కేవలం ఏ విధంగా అర్జెంటుగా జనసేన పార్టీకి నష్టం కలిగించాలి, అనుమానాలు సృష్టించాలి ప్రజల్లో, మా నాయకులు ఎవరిని అడ్డుకుంటారు, ఏం అవసరం అండి? ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం. గడప గడపకి వెళ్ళలేని వ్యక్తులు వీళ్ళు, వాళ్ళకి ప్రొటెక్షన్ ప్రభుత్వం ఇచ్చుకోవాలి. పార్టీ తరఫున మేము ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతాం? ఎక్కడా ఇబ్బంది పెట్టాం. కానీ అడగాల్సినప్పుడు ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతాం, నిలదీస్తాం, ప్రశ్నిస్తాం. అది రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కు. ఇప్పుడు మీకు అదే చెప్తున్నా, మీకు తిరుపతి సభలోనే పవన్ కళ్యాణ్ గారు ఇంటరాక్షన్ అయిన తర్వాత చాలా స్పష్టంగా ఆ రోజే ప్రకటించాం, నెక్స్ట్ మీటింగ్ విశాఖపట్నంలో చేయబోతున్నాం, 3 రోజుల పర్యటన ఉంటుంది ఉత్తరాంధ్రదని ఆ రోజే ప్రకటించాం. ఈరోజు కూడా మీడియా మిత్రుల ముందు చెప్పేది నవంబర్ 12, 13, 14 తారీఖులో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ కార్యక్రమం చేయబోతున్నాం. ఆ కార్యక్రమం గురించి ఏదో ఒక ప్రాంతంలో, ఒక పట్టణంలోనో గ్రామంలోనో పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరవుతారు. ఆ కార్యక్రమంలో ఈ సోషల్ ఆడిట్ ఆయన కూడా పాల్గొంటారు. ఈ సమాచారం ముందే అందిస్తున్నాం. ఆ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, దానికి భద్రత ఎట్లా వాళ్ళు
కేటాయించి మాకు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? పొలిటికల్గా ఫేస్ చేయండి మమ్మల్ని. పోలీస్ యంత్రాంగాన్ని వాడుకొని మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు పార్టీలని? కేసులు ఎక్కడ వెతేళ్ళండి? ఇది ఆ రోజు న్యాయ పోరాటంలో భాగంగా న్యాయమూర్తులు అది గుర్తించి వీళ్ళు పొరపాటు చేస్తున్నారు, 140 మంది 307 పెడితే అంతమంది ఎవరిపైన మానవాయుధాలతో పోయి దాడి చేశారు, ఎందుకు ఇటువంటిది పెట్టారని చెప్పి ఆ రోజే సీరియస్ యాక్షన్ తీసుకుని 29 వరకే పరిమితమై మిగతా వాళ్ళందరినీ తీసేశారు. ఆ 29 మందికి కూడా హైకోర్టులో రిలీఫ్ వస్తున్న నమ్మకం మాకుంది. తప్పకుండా ఇది న్యాయ పోరాటంలో భాగంగా మేము ముందుకు తీసుకెళ్తాం. అంటే ఫండమెంటల్గా మార్చి 14వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం రోజు మా పార్టీ అధ్యక్షులు ఉపన్యాసంలో చాలా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఈ రాష్ట్రాన్ని వైఎస్ఆర్ ముక్త్ ఆంధ్రప్రదేశ్ చేయాలని ఒక బలమైన నిర్ణయం ప్రజలకి అర్థమయ్యే విధంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అది కేవలం మన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన ప్రజల కోసం మంచి పరిపాలన రావాలి, ఇతర రాష్ట్రాలతో మనం పోటీ పడి ఇంకా అద్భుతంగా మనం మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని ముందు తీసుకెళ్లాలనే తపనతోటి అన్న మాటలు. దానికి కట్టుబడి ఉన్నాం, దానికి లీడ్ తీసుకుంటాం, అవసరమైతే అందరినీ కలుస్తాం, వాళ్ళు కూడా వచ్చి కలుస్తారు. ఇట్స్ నెసెసరీ. డెమోక్రసీలో యాక్టివ్గా ఉండి ప్రజల కోసం నిలబడ్డం అనేది అది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మా పార్టీది. అంటే ఈ సంస్కృతి మనం ఎప్పుడు చూడలేదండి. ఎప్పుడైనా చూసారా మీరు చెప్పండి? ఇన్ని సంవత్సరాలు ఇన్ని ఎలక్షన్లు నేను కూడా చూసాను, మా తండ్రి గారి టైం నేను చూస్తున్నాను. ఎక్కడైనా ఈ విధంగా మంత్రులతోటి ప్రతిరోజు సమావేశాలు ఏర్పాటు చేసి తిట్టించడం, దాడులు చేయించడం, వస్తే మేము మీ పైన దాడి చేస్తాం, మీరు ఈ కార్యక్రమం చేయకూడదని మంత్రులే అనడం. ఈ రోజున మళ్ళీ దిగజారి ఊహించని విధంగా కులాల గురించి మాట్లాడుకుంటూ దానికోసం సమావేశాలు ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించడానికి వీళ్ళ ప్రయత్నం. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియదు, ఆయన మైండ్లో ఏముందో ఎవరికి తెలియదు, ఇంట్లోంచి బయటికి రాడు ఆయన, ఎవరిని కలవరు. ప్రజల కోసం మీకు అంత భారీ మెజారిటీ 151 సీట్లు ఇస్తే ఏ విధంగా మీరు రాష్ట్రానికి మంచి పరిపాలన అందించారు దాని గురించి చెప్పమానండి. కులాల గురించి ఎందుకు మాట్లాడతారు ఈ రోజున? మళ్ళీ చెప్పండి సార్. ఈ దాదాపు 3 నెలల నుంచి చాలామంది సీనియర్ నాయకులు ఇతర పార్టీల నుంచి, రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తులు వివిధ జిల్లాల నుంచి, ప్రాంతాల నుంచి జనసేనలో చేరాలనే ఆసక్తి చూపిస్తున్నారు. సరైన సమయానికి వాళ్ళు తీసుకుందామని ప్రెసిడెంట్ గారు చెప్పారు. సో అది నిదానంగా విడతల వారీగా సందర్భం వచ్చినప్పుడు ఆ చేరికలు జరుగుతూ ఉంటాయి. ఎస్, థ్యాంక్స్. అంటే భారత రాజ్యాంగంలో ఎవరిని అడిగినా టు ప్రొటెస్ట్ ఈజ్ అ రైట్, టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ టువర్డ్స్ an unlawful activity or an undemocratic activity is the right of every citizen. అందులో భాగంగా మా వంతు మేము ఒక పార్టీ బలోపేతం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజలు నలిగిపోతున్న సందర్భంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు విని మంచి పరిపాలన అందించే విధంగా మా వంతు మేము మీకు కృషి చేస్తామని మేము ముందుకు వచ్చినప్పుడు, ఆయన పైన మా పార్టీలో ఉన్న వ్యక్తులపైన దాడులు చేస్తున్నప్పుడు సహనం కోల్పోయామని కాదు, ఈ విధంగా ప్రతి ఒక్కరూ సిద్ధమవుతారు, ఇది తప్పు మీరు చేసేది, ఇది చేయబాకండి, కంటిన్యూస్గా ఈ విధంగా మీరు కావాలని నెగటివ్ ప్రొపగండా తీసుకువెళ్తూ బెదిరించి మీరు ప్రభుత్వాన్ని నడిపించుకోవాలనుకుంటే జనసేన పార్టీ మాత్రం తగ్గదు. అందులో మా పార్టీ అధ్యక్షులు ఎక్కడ కూడా తగ్గరు.